ఒకసారి పాట రూపంలో వినండి. ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురమో, ఎంతో మధురమో. ఎంతో మధురము, ఎంతో మధురము, ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురము. కామధేనువే కోరిన కోర్కెలు తీర్చి, కామధేనువే వ్యాపారములలో వ్యాపారములలో తోడుగా నిలచే, వ్యాపారములలో తోడుగా నిలచే శ్రీ గురు దత్తుని చరితము ఎంతో మధురము, ఎంతో మధురము. మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురము, ఎంతో మధురము. కాబట్టి గురుచరిత్ర శ్రవణమే ఎంతో మధురమండి, చాలా అత్యంత అద్భుతం. కాబట్టి గురుచరిత్ర పారాయణం చేయాలి, గురువు అనుగ్రహం కావాలి. మనం అనుకుంటాం నాకు గురువు లేదు, నాకు గురువు లేదు అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. నిజంగా చెప్తున్నాను, గురువు అనుగ్రహం కావాలంటే గురుచరిత్ర ఒక్కసారి పట్టుకోండి, దత్తుడు మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడమ్మా. ఇందులో ఎటువంటి సందేహమే లేదండి. గురుచరిత్ర అత్యంత అద్భుతమైన మహాగ్రంథం అండి. నిజంగా ఒక భగవద్గీతతో పోల్చవచ్చు అనమాట. గురువు అనుగ్రహం అంటే ఇంకేమీ లేదండి, పుస్తక జ్ఞానం ఒక్కోసారి పనిచేస్తుంది, కానీ గురువు అనుగ్రహం అంటే ఎటువంటి అక్కడ పాడలేని వాడు కూడా పాడిస్తుందండి గురుచరిత్ర అంటే గురువు అనుగ్రహం. కుంటివానితో
వాడు నడుస్తూ పోతాడు. గుడ్డివాడు కూడా చూడగలుగుతాడు, మూగవాడు కూడా పలుకోగలుగుతాడు. గురువు అంటే అత్యంత అద్భుతాలు, అన్ని అద్భుతాలు. కానీ అలాంటి గురువు అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలి? గురుచరిత్ర చదివితే సరిపోతుందా? సరిపోతుందా చెప్పండి? ఇంకేం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలి. ఏదైనా సరే మనము ఒక భగవంతుని లీలలో భగవంతుడు చెప్పారంటే దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే ఏదైనా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇందాక మన శ్రీనివాస్ సార్ చెప్పినట్లు, అరే మేము పిఠాపురం వెళ్ళాం, మాకు హాల్లో ఇచ్చారు, కొంతమందికి రూములు ఇచ్చారు, మాకు అలా చేశారు, వాళ్ళు మమ్మల్ని భోజనాన్ని కూడా పిలవలేదు. ఇది కాదు మనకు కావాల్సిన గురువు అనుగ్రహం. ఎలా వస్తుంది? ఎలాగైనా సరే కష్టపడి మనం పిఠాపురం చేరామే, అది చాలదా మనకు ఆ భాగ్యం? ఎంత భాగ్యం అనుకొని ఆనందించాలి తప్ప మనకి ఇక్కడ ఏదో మర్యాదల కోసం మనం రాలేదు. ఆ భగవంతుడి మన్ననల కోసమే మనం పిఠాపురం వచ్చాము కదా. ఆయన మన్ననలు కావాలి. ఇక్కడ ఈ మనుషులు ఇచ్చే మన్ననలు మనకి ఎందుకండి? ఎప్పుడు చెప్తూ ఉంటాం మన సత్సంగంలో, ఈరోజు తిడతారు, రేపు పొగుడతారు, వెలుని తిడతారు. ఇలాంటి వాళ్ళ కోసం కాదు. జీవితాంతం ఎప్పుడు జన్మల మన చేయి వదలని ఆ దత్తుడి చేయి పట్టుకుంటే చాలండి, మన జన్మ ధన్యమండి. ఇక దత్తక్షేత్రాలకు వెళ్ళాలి అని చాలా సంకల్పాలు ఉంటాయి అందరికీ. కానీ ఆర్తితో మీరు ప్రార్థించి చూడండి. దత్తక్షేత్రాలు వెళ్ళకుంటే అప్పుడు అడగండి, వెళ్దాంలే, వాళ్ళు ఎవరో పిలుస్తారులే, చూద్దాంలే, అన్నీ చూద్దాంలే కాదు. భగవంతుని అనుగ్రహం నా మీద సంపూర్ణంగా ఉంది అని వాడు పాజిటివ్తో చెప్పింది ఆవిడ. అంటే థాట్ పవర్ అక్కడ మనకు పనిచేసింది. కాబట్టి భగవంతుని అనుగ్రహం నాకు తప్పకుండా ఉంది. నేను దత్తక్షేత్రాలు చూడగలుగుతాను, వెళ్ళగలుగుతాను, ఆయన సన్నిధిలో నేను నిద్రిస్తాను అన్న ప్రతిసారి మనం పాజిటివ్ మైండ్తో ఇక్కడ మైండ్కి ఇక్కడ థాట్ పవర్కి ఎక్కిచ్చేయాలి. లేదు నేను ఎందుకు అలా నీరసంగా ఉన్నాను, నేను చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను అని మన మనసుకి ఎప్పుడు చెప్తూ ఉండాలి. అది ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఉన్నది పాజిటివ్ మైండ్ అట్లా ఏదో అనుకుంటా నెగిటివ్ మైండ్ కాదండి, ఉన్నది ఒకటే మైండ్, పాజిటివ్ మైండ్. దాన్ని మనం ఎప్పుడు అత్యంత అద్భుతంగా ఎప్పుడు ఆ యొక్క మెదడు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా గురుచరిత్రలో అత్యంత అద్భుతమైన విషయాలు ఎన్నో, ఒకటో రెండో కాదండి, నాకు చాలా నచ్చినట్టు అన్నీ ఇవన్నీ మీతో పంచుకుంటున్నాను. ఒక రజకుడిని రాజుగా చేసిన ఘట్టం ఎంత బాగుంది. స్వామిని నమ్మితే జన్మలు కూడా మళ్ళీ కూడా చేయి వదలడు అని ఆ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక రజకుడు స్వామికి 9వ అధ్యాయం గురుచరిత్రలో ఆ యొక్క రజకుడు స్వామికి రవిదాసు అంటే చరితామృతంలో వస్తుంది పేర్లు. రవిదాసు స్వామికి ఎంతో సేవ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి అక్కడ నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందమ్మా, ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు చాలా శ్రద్ధగా వినండి ప్లీజ్. ఎందుకంటే స్వామి ఇక్కడ మనతో చెప్పిస్తున్నాడు అనే భావన రావాలి, కానీ మనం కొంచెం శబ్దం లేకుండా అలాగా మీకు కళ్ళు మూసుకొని కళ్ళు తిరగడం ఇష్టం లేకుంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళండి, నేను చెప్పుకుంటూ పోతాను హ్యాపీగా. ఎందుకంటే మనకు ఫోన్లు వస్తాయి, ఏదో డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. కాబట్టి శ్రద్ధగా దీనికోసమే కదా అసలు మనం ఎన్ని నెలలు మనం తప్పించాము ఇక్కడికి రావాలని, ఈ ప్రోగ్రాం జరగాలని. నిజంగా ఇంత అద్భుతంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంటే ఇది స్వామివారి కళ ఏమో, మన కళ కూడా కాదు, స్వామి కళ అనుకుంటున్నాను నేను. ఆ కళను మనం అందరం నిజం చేశాం. కాబట్టి మనం దీనిని చాలా శ్రద్ధతో మనం ఇక్కడ విందాం. ఇంకా 9వ అధ్యాయంలో ఆ యొక్క రవిదాసు స్వామికి చేసే సేవ అమోఘమండి. గురుపురంలో రోజు యువతల నుంచి అవతల వరకు పడవలో అందరినీ దాటిచ్చి ఆ యొక్క సేవ చేసుకునే భక్తుల్లో ఆ రవిదాస్ కూడా ఒకడు. అయితే ఒకసారి ఆ కృష్ణానదిలో అందరూ అటుపక్క ఒక రాజు పరివారం అందరూ చాలా అత్యంత అద్భుతంగా ఆ రాజుకు గౌరవం అంతా జరుగుతూ ఉంటే ఈ చాకలి యువతల నుంచి అనుకుంటూ ఉంటాడు, అరే ఈ రాజు ఎన్ని జన్మలో ఆయన అదృష్టం చేసుకున్నాడు కదా, కాబట్టి ఆ రాజు ఆ పరివారం అబ్బబ్బా ఎన్ని జన్మలకు నాకు వస్తుందో అనుకుంటుంటాం. మనం కూడా అనుకుంటాం కదా, పెద్ద పెద్ద కార్లు చూసే వాళ్ళకు, ఫ్లైట్లో పోయే వాళ్ళకు అనుకుంటాం, బా ఎంత బాగుంది ఆ కారు, నాకెప్పుడు ఇస్తాడో దేవుడు, నాకెప్పుడు ఇస్తాడో ఇవన్నీ. మనం మామూలు మనుషులం కదా అనుకుంటాం. అలాగే కొన్ని గుణాల మూలన తమో గుణం, రజో గుణం, దీని మూలన ప్రతి మనిషికి అలాంటివి కలగడం సహజమే. కలగకుంటే అదేదో అనుకోవాలి, కలగటం గొప్పతనం అన్నమాట.
కానీ అనుకుంటూ ఉంటే స్వామివారు ఆ మనసులోని కోరికను ఇట్టే కనిపించమని, మన మనసులో ఏం చెప్పించమన్నాడో నేనైతే దేనికోసం ఇక్కడ కూర్చోని తెలియదు, స్వామి మనందరి కోసం చెప్పిస్తున్నారు. ఇంకా అడుగుతున్నారు, అరే ఏరా నీకు కూడా అలాంటి రాజ్యభోగాలు కావాలని కోరికగా ఉందా ఏంటి? ఎంత గొప్ప స్వామి దగ్గర అనిపించుకున్నారు చూడండి. ఏరా నీకు కూడా ఏమైనా రాజ్యభోగాలు కావాలని అలా అడుగుతున్నా అంటే స్వామి తన మనసులోని కోరిక, ఒక భక్తుడి యొక్క మనసులో కోరికని భగవంతుడు తెలుసుకోగలరు తప్ప ఇంకెవరు తెలుసుకోలేరండి. ఇంకెవరు మన కోరికను మనం ఏమనుకున్నాం కానీ ఎవరో చాలామంది చెప్పుకుంటాం జ్ఞాని నాకు తెలిసిపోయింది అది ఇది, కానీ అలాంటి సిద్ధులు అలాంటి మహాపురుషులు అట్లా భగవంతుడు ఆ స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళకి చెప్పుకుంటారు తప్ప మామూలు మనకు చెప్పుకొని తెలియదమ్మా మనకు అవన్నీ. మనం ఏదో మాట వరుస చెప్తాం. అలాంటి దత్తాత్రేయుని పట్టుకున్నాం. అందుకే నృసింహ సరస్వతి చెప్తున్నాడు, ఏమిరా చెప్పు, నువ్వు ఏమనుకోకుండా చెప్పు అంటున్నాడు. స్వామి స్వామి మరి అంటున్నాడు. ఎందుకంటే మనసులో కోరిక తెలిసిపోయింది కాబట్టి అంటున్నాడు, మీరు ఇస్తే, మీరు అనుగ్రహిస్తే నాకు కావాలి స్వామి అన్నాడు. అయితే ఈ జన్మలో కావాలా లేక మరి జన్మలో కావాలా? నాలాంటి తొందరపాటు అయితే అడిగేసి ఉంటాను ఈ జన్మలో ఇచ్చేయని. అయితే అతను తెలియగలవాడు కాబట్టి ఇప్పుడు పెద్దవాడు అయిపోయి ముసలివాడు అయిపోయాను, ఇప్పుడు ఏమనిపిస్తాను అని చెప్పి స్వామి తెలివిగా మంచి అతనికి అనిపించి అడిగాడు, దీన్ని మరి జన్మలో, అది స్వామి అడిగాడు, ఈ జన్మలో కావాలా మరి జన్మలో కావాలా? నాకు ఇప్పుడు వద్దు స్వామి మరి జన్మలో కావాలి అన్నాడు. అయితే అక్కడ ఒక మాట మనకి గురుచరిత్ర చదువుకుంటే పోతే కాదు, అక్కడ మనకు అక్కడ ఆ పదాల్ని మనం ఒక్కసారి 10 సార్లు మనం ఆ లైన్కి మనం ఆగాలి. నేను చాలాసార్లు గురుచరిత్ర ఒక పిచ్చిదానిలాగా 108 సార్లు అలా చదువుకుంటూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఏదో చదవాలి, ఆ గురు అనుగ్రహం కలుగుతుందేమో అని కోరికతో చేసేదాన్ని. కానీ మళ్ళీ పట్టుకుని నాకు తెలిసింది, అరే దీంట్లో ఇన్ని అత్యంత అద్భుత విషయాలు ఉన్నాయా అని తెలిసిందనమాట. నాకు అనిపించేది స్వామి మళ్ళీ 50వ అధ్యాయంలో వీళ్ళిద్దరు కనెక్ట్ ఉందన్నమాట. స్వామి అక్కడ కనిపిస్తే, ఒరే సేవకుడా మళ్ళీ ఎన్నాళ్ళకి కనిపించావరా అని అడుగుతాడు. ఇప్పుడు వెంటనే స్వామి అయితే శ్రీపాదుడు కాబట్టి అడిగాడు, నృసింహ సరస్వతి కాబట్టి అడిగారు. మరి ఇతను వెంటనే ఈ చాకలు అంటాడు, ఒరే అంటే అడగనే, అవును స్వామి మీరు మా శ్రీపాద వల్లభ స్వామియే అన్నారు. నాకు అప్పుడు చాలాసార్లు అనిపించింది, అరే స్వామి కంటే తెలుసు కదా జ్ఞాని, మరి ఈయనకి ఎలా తెలిసింది చాకలకి అంతే కదా. అక్కడ భగవంతుడు అయితే అడుగుతాడు, మరి ఆయనకి ఎలా తెలిసింది అని దాన్ని ఒక 9వ అధ్యాయంలో అలాగే 50వ అధ్యాయంలో ఒక 10 సార్లు ఆ అధ్యాయం రెండింటిని చదివాను. అప్పుడు ఆ మాట కనిపించింది. మనం చదువుకుంటూ పోవడం కాదు. ఏమన్నారు అక్కడ, స్వామి నేను మరి జన్మలో రాజు అయినా కూడా నా చేయి మాత్రం వదలద్దు. అప్పుడు మీరు నాకు అంటే అది చెప్తారు స్వామి, నువ్వు అక్కడ రాజులో అంటే మరి జన్మలో రాజువై జన్మిస్తావురా, రాజ్యమే వెళ్తావు పోరా అంటే, అప్పుడు మేము నృసింహ సరస్వతి అవతారంలో అక్కడ ఉంటాము, అప్పుడు నువ్వు మాకు అక్కడ దర్శనం అంటే మా దర్శనం నీకు అప్పుడు లభ్యమవుతుంది అని చెప్పారనమాట. అక్కడ ఇతను ఏమడిగాడు, ఈ జన్మలోనే నేను మరి జన్మలో మీరు అప్పుడు కనిపించినా మీ పాదాలు నేను వదలను, మీరు కనిపించిన వెంటనే తక్షణమే నాకు అవన్నీ ఆ బాహ్య శృతి రావాలి అని అక్కడ అడిగాడండి. కాబట్టి వెంటనే స్వామి కనిపించగానే, అవును స్వామి మీరు మా శ్రీపాద స్వామియే, మీరు మా శ్రీపాద స్వామియే అన్నారండి. ఇలాంటివన్నీ మనం పట్టుకుంటే అంటే జన్మ జన్మల మన చేయి వదలడండి భగవంతుడు. ఎప్పటికి ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మనల్ని వదలడు. అందులోనూ ఏ భగవంతుడు వదిలేస్తాడో నాకైతే తెలియదు, కానీ మా బుజ్జికొండ దత్తస్వామి మాత్రం వదిలాడండి, ఇందులో సందేహమే లేదండి. నాకు ఇప్పుడు ఒక అత్యంత అద్భుతం, నాకు చిన్న లీల గుర్తొస్తుంది. నేను చాలా ఒకసారి బాధల్లో ఉన్నాను, ఒక 4 సంవత్సరాల క్రితం చాలా బాధల్లో ఉంటే, ఇప్పుడు కరెక్ట్ స్వామి నా చూపు అక్కడికి వెళ్ళింది, ఆ మాట చెప్పమని నాకు ఇప్పుడు వచ్చింది. అయితే మా చిలకలూరుపేట శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా అత్యంత అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రం అంటే చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారు. అయితే నేను తిరుపతి నుంచి నేను కారులో వస్తూ ఉంటే, అమ్మ ఒకసారి నీకేమనుకోకుంటే నాకు కాల్ చేస్తే నేను తిరుపతి నుంచి వస్తున్నాను అన్నాను. ఒక్కసారి అనుకోకుంటే ఏమనుకోకుంటే నువ్వు ఒక్కసారి రోడ్డు మీద ఆగితే నేను ఒక్కసారి నీతో మాట్లాడాలి అన్నారు. సరే ఏం మాట్లాడతారో అనుకొని అలాగేనండి అని చెప్పి వచ్చే ముందు ఒక 5 నిమిషాలు అలా స్టాపింగ్ వస్తానుగా పిలిస్తే పాపం కారు దగ్గరికి వచ్చారు. వస్తే నేను దిగినాను. ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నిర్మలమ్మ అన్నారు. చెప్పండి అన్నాను. నువ్వు ఎప్పుడు శ్రీపాదుని తిట్టుకోవద్దే అన్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఆ మాట నేను గుర్తు చేశాను. అయ్యో ఎందుకండి అన్నాను.
కొంచెం నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఆ బాధలో ఉన్నప్పుడు కూడా స్వామిని ఎప్పుడు నువ్వు మనసులో కాదు కదా, ఊహల్లో కాదు కదా, నా స్వామి నాకెందుకు ఇలా చేశాడు అని అనుకోవద్దమ్మా అని చెప్పారండి. గట్టి క్లాప్స్ కొట్టండి. ఆయనకు బాధ వచ్చింది. ఏమని బాధ వచ్చింది? నిర్మలమ్మ ఇంత శ్రీపాదుని ప్రేమిస్తుంది, దత్తుని ప్రేమిస్తుంది, ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆవిడికి అనంతంగా స్వామి అనుగ్రహం ఇచ్చారు. మరి ఆవిడికి ఇంత కష్టం కలిగింది, ఏదో కష్టం కలిగింది, ఆ కష్టానికి ఆవిడ ఎక్కడ భగవంతుని మర్చిపోతుందో అని ఆలోచన కలిగి ఆయన రోడ్డు మీద ఆపి నాకు ఆ విషయాన్ని చెప్పారండి. ఆయన, అయ్యో ఎందుకండి అలా చేస్తాను, నేను ఎప్పటికీ భగవంతుని పాదాలు నేను వదలనండి, నేను ఆయన పాదాలు పట్టుకున్నాను, అందుకని కష్టం కలిగింది కదా అని ఆయన వదిలేసి సంతోషం కలిగింది కదా అని మనం ఆయన ఎందుకంటే పరిగెత్తి ఇంకా దేవుడికి మనం ఎట్లా దగ్గర బిడ్డలు అవుతాం. నీకు కష్టం వచ్చినా నీకు సంతోషం వచ్చినా భగవంతుడితో నువ్వు ఒకే విధంగా ఉండాలి. అలా ఎంతమంది ఉండగలుగుతాం? ఎంతమంది ఉంటాం చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి. సంతోషం వచ్చినప్పుడు కూడా నేను ఒకేలాగా భగవంతుని దగ్గర ఉంటాం అని వాళ్ళు చేతులు ఎత్తండి. కష్టం వచ్చినప్పుడు కూడా నేను భగవంతుని అలాగే ప్రేమిస్తాను అని చెప్పేవాళ్ళు కరెక్ట్, అది నిజం. ఈయన మా మండవాళ్ళ నాన్నగారు, ఆయనకి ఎన్ని పిడుగులు కూడా పడినాయి, అలాగే ఉంటాడనమాట ఆయన. నేనంట ఎట్లా ఉన్నావు నాన్న ఇంత ఇదిగా అంటే అది సాధనతోనే సాధ్యమవుతుందమ్మా. నిజం, కష్టం వచ్చింది ఓ కుంగిపోవడం, అలాగే సంతోషం వచ్చింది ఎగిరి గంతలేయడం. దానికి మాకు ఇక్కడ శ్రీలక్ష్మే మాకు ఉదాహరణ. ఇందాక మేము దత్తబిడ్డలం అని పాట పాడింది. ఆ పాట నేను ఒక ఆయన మా గుడివాళ్ళలో ఒక ఆయన ప్రసాద్ గారని, ఎందుకంటే అది చెప్పాలి కృతజ్ఞత కదా, ఆయన అప్పటికప్పుడు స్వామివారు ఆ పాట అమ్మ నీకు ఒక మెమంటో ఇచ్చారమ్మా స్వామి అని ఫోన్ చేశారు. మా శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఏం మెమంటో అన్నానండి. ఏమో నీకు ఒక వాట్సాప్లో ఒకటి పెట్టానమ్మా, అది వినమ్మా అన్నారు. అయితే అప్పుడు దత్త బిడ్డలం మేము దత్త బిడ్డలం, దత్త బిడ్డలం మేము దత్త బిడ్డలం అని ఒక పాట ఆయన రాసి పెట్టాడు. వెంటనే సార్ అన్నారు, అది మీ సాయి భక్తు అదే మీ దత్త భక్తులతో ఎవరితో అన్న పాడించమ్మా, నాకు కుదరట్లేదు రావడానికి అంటే అప్పుడు సార్ అన్నారు, ఇంకెవరు మన శ్రీలక్ష్మి ఉంది కదా వెంటనే పంపించమ్మా అని చెప్పారు. స్వామి ఈరోజు తనతో పాడించారని. తను ఎప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి తనకి, కానీ ఎప్పుడు చిరునవ్వు చెదరదండి ఆవిడికి. ఎప్పుడని అడుగు, నేను చాలా బాగున్నానమ్మా, చాలా ఆనందంగా ఉన్నానమ్మా. మనం అది నేర్చుకోవాలి. మనం ఈ సాయి భక్తులు అంటాం, దత్త భక్తులు అంటాం, భగవద్ భక్తులు అంటాం, ఎప్పుడు చూసినా మళ్ళీ కన్నీళ్ళే. ఎందుకు? నాకు భగవంతుడు ఏమీ చేయలే. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అమ్మా నేను చాలా భక్తులు, మాకెందుకమ్మా ఇంత రోజు ఏడిపోయి నిద్ర లేస్తే ఏడుస్తూనే ఉంటాం అని అంటే, ఎందుకు ఏడుస్తున్నావో మనం తెలుసుకోవాలి. సరైన పూజ, సరైన భక్తి, సరైన శ్రద్ధ మన దగ్గర ఉందా లేదా అని చూసుకోవాలి. మీరు ఒక నిజం చెప్పనా, ఎవరైతే భగవంతుని ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువ భక్తిలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి అత్యంత ఎక్కువ కష్టాలు ఉంటాయని మీకు తెలుసా? ఎందుకంటే మన కర్మలన్నీ ధ్వంసం చేసి ఈ జన్మలోనే అత్యంత అద్భుతంగా మనల్ని పరిశుద్ధం చేయాలి భగవంతుడు. కాబట్టి మనకు ఏడుపు, కన్నీళ్ళు, బాధ అన్నీ పెట్టి ఈ జన్మలోనే ఉన్న కర్మనంతా ఇక్కడనే వదిలించుకొని పోతే అప్పుడు కదా మనం ఇక్కడ ఖాళీగా ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు, బరువుగా ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, ఫుల్ అయిపోతాయి. అలాగే మనకి ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఫుల్ ఖాళీ అయిపోవాలంటే ఏం చేయాలి? తుడిచేసేయాలి, తీసేయాలి. అవన్నీ తీసేయాలంటే ఏం చేయాలి? ఏది మనసుకు ఎక్కించుకోకూడదండి. ఇందాక చెప్పారు, ఒక మహాత్ముల దగ్గర నేను ఒకటి నేర్చుకున్నానండి. శ్రీనివాస్ సార్ గారు నాకు అతి తక్కువ కాలంలో 6 నెలల పరిచయంలోని ఆయన అత్యంత అద్భుతంగా ఒక మాట చెప్పారు. సార్ రండి సార్ కూర్చోండి. అయితే ఆయన అత్యంత అద్భుతంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఎప్పుడూ అంటూ ఉంటాను సార్, ఏదో ఒకటి నేను చెప్తూ ఉంటాను, నేను అందరికీ చెప్తూ ఉంటా, కానీ నాకు సార్ చెప్తూ ఉంటారనమాట ఎక్కువ. ఏమని చెప్పారంటే, చూడమ్మా ఏదైనా మనము ఒక ఆయన ఎగ్జాంపుల్తో సహా చెప్తారు. మనం తీసుకుంటేనే కదా బాధ అయినా ఇంకోటి కష్టమైనా తీసుకుంటేనే అది మనం తీసుకుంటాం. నేను ఎవరైనా తిట్టారనుకో సపోజ్, మనం వెంటనే దాన్ని తీసుకుంటే మనం బాధపడతాం, కానీ అది మన మనసుకు తీసుకోకుంటే మనం బాధపడమండి. అలా ఎవరు ఏమన్నా సరే మనం అలాంటి మనం పట్టించుకోకుండా మన జీవితం ముందుకు సాగిపోవాలి అనుకోవాలండి మనం. కానీ మనం ఏమనుకుంటాం అంటే ప్రతిదీ మన మనసుకే కావాలి, ప్రతిదీ మనకే కావాలి, పక్కింటి వాళ్ళది మనకే కావాలి, మంది మనకే కావాలి, ఇదింటి వాళ్ళది మనకే కావాలి, అందరి సమస్యలు మనకే కావాలి.
మనదేదో మనం చూసుకోవాలి. ఇవన్నీ గురు చరిత్రలో గురు అనుగ్రహానికి మన పాత్రలు అవ్వాలంటే, భగవంతుని పట్టుకోవాలంటే మనలో కామ క్రోధ లోభ మద మాసులైన దొంగలు ఉన్నారండి. ఆ దొంగలు తరిమేస్తే అత్యంత అద్భుతం అండి. ప్రతి మనిషిలో ఉన్నారా లేదమ్మా? ఉన్నారు కదా. ఆ దొంగలు తరిమేస్తే మనం చాలా హాయిగా కూర్చుంటాడు. మరి చెత్త మురికంతా మనం ఇక్కడ పెట్టుకొని ఉంటే భగవంతుడికి ఎట్లా కూర్చుంటాడు? ఇప్పుడు మిగతా మురికంతా ఉందమ్మా, ఎట్లా కూర్చోబెడతాం మనం స్వామిని తీసుకొచ్చి? నిన్న మేము ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ నిన్న చూస్తే నాకే అమ్మో ఈరోజు ప్రోగ్రామ్ చేయగలుగుతామా అన్నట్టు చూసాం. దానికి మేము నిన్న 10 మంది వచ్చాం. అరే ఏంటి ఇలా ఉంది, రేపు ఎలా ప్రోగ్రాం అనుకున్నాం. మరి అదంతా తీసేసి ఈరోజు భగవంతుడి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఏం చేసాం? ఇదంతా క్లీన్ చేసాం, తీసేసాం, ఇదంతా చక్కగా ఇదంతా అలంకరించుకుంటే సాక్షాత్తు దత్తమూర్తి స్వరూపంలో మీరందరూ వచ్చి కూర్చున్నారు. మరి అలా గలీజ్గా ఉండి కూర్చుంటారా? అయ్యో నా చీర దుమ్మైపోతుంది, లేదా నా ప్యాంటు దుబ్బైపోతుంది. నిన్న మనం చూసాం కదా ఎలా ఉన్నిందండి. మేము ఇదిగోండి ఈయన కూడా వచ్చారు. ఎట్లా చేయాలి ఈ ప్రోగ్రామ్ అండి అని చాలా దిగులు పడ్డాం. కానీ సార్ ఒకటే మాట అన్నారు, అసలు ఏమీ లేదు, నేను రేపు పొద్దునంతా పైగా ఒక మాట అన్నారు, నేను విక్రమార్కుల్లాగా రేపు పొద్దున వచ్చేస్తున్నాను, మొత్తం నేను చేసేస్తాను, ఏం టెన్షన్ పడద్దమ్మా అన్నారు. ఫోన్ ద్వారా, కేవలం ఫోన్ ద్వారా, మన ఊరు కాదు ఇది. మన ఊర్లో అయితే అన్నీ దొరుకుతాయి, మన ఊరు కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పాపం, వాళ్ళకంతా ఏం చేయాలి, మరి పాపం వాళ్ళంతా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని భయం వేసింది. కానీ సార్ ఒక ధైర్యం చెప్పారు, ఏం అక్కర్లేదమ్మా, అంతా అది స్వామి చేసుకుంటారు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు, హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకో, నిద్రపో, ప్రశాంతంగా ఉండు అని చెప్పి నన్ను నిజంగా మోటివేషన్ చేశారనమాట. కాబట్టి మనం ఎప్పుడు అలాగా ఉండాలండి. ఏమైనా సరే స్వామి కార్యక్రమం స్వామి చేస్తారు, మనకెందుకులే. స్వామి కార్యక్రమే కాదు, అంటే మన యొక్క పనులు కూడా భగవంతుడు చేస్తాడు. ఎప్పుడు భగవంతుడి పనులు నువ్వు చేస్తే మన పనులు భగవంతుడు చేస్తాడు. ఈ ఒక్కటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. భగవంతుడు మనం పనులు చేస్తాం అనుకోండి, మరి ఎవరి కోసం చేస్తాడండి కదా? భగవంతుడే మన పనులు చేస్తాడు. దానికి ఎంత ఉదాహరణ, ఒక సతీ సక్కుబాయి కావచ్చు, ఒక మీరాబాయి కావచ్చు, ఎంతమంది ఎన్ని రకాలుగా భక్తి అంటే అలా ఉండాలండి. మనం భక్తులను భక్తులని ఎంతసేపు చెప్పేస్తాం, బొట్లు పెట్టేసుకొని నేను మహాభక్తురాల్ని, నేను మహాభక్తుడిని, తెల్లవారితో లేస్తే శివాలయానికి వెళ్ళిపోతాను, గుళ్ళు తిరిగేస్తాను. ఏంటి భక్తి అంటే అసలు మన దృష్టిలో? ఒక రుక్మిణిది భక్తి, ఒక రాధది భక్తి, ఒక కుచేరుడిది భక్తి, ఒక హనుమతి భక్తి. ఇలా భక్తి అంటే అట్లా ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? ఒక్క క్షణమైన విడిచాడు ఆ నామాన్ని, రామ నామ స్మరణాన్ని. రామ 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 కదా. భక్త తుకారం ఏం చేశాడు? ఎప్పుడు విఠల 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 పాండురంగ విఠల పండరినాథ విఠల విఠల అని తను ఎప్పుడు తన కాళ్ళ కింద బిడ్డ నలిగిపోతూ ఉంటే ఆఖరికి బిడ్డ మరణిస్తే కూడా అసలు చూసుకోలేకపోయినాడే. అది కదా భక్తి. మరి మనం ఏదో దీపం పెట్టేసి పూజ చేసి హారతి చేసి నాకు ఆ యొక్క కోరిక తీర్చేదండి, ఎలా తీరుస్తాడండి? మన భక్తి అంత శ్రద్ధ ఉండాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అని ఈ యొక్క తులసి దళాలతో పాడుతూ మీ అందరికి వినిపిస్తాను. అందరికి చాలా ఇష్టం.